హాయ్ అండి, నేను కళ. వెల్కమ్ టు కళ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మటన్ హెడ్ కర్రీ, మేక తలకాయ కూర ఎలా చేస్తానో చూద్దాం రండి. ముందుగా తలకాయ కూర బాగా 2-3 సార్లు కడుక్కొని నలుపంతా ఉంటుంది కదండి, అదంతా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత సాల్టు, కొంచెం పసుపు, అల్లం పేస్ట్ 2 టీ స్పూన్లు, నెక్స్ట్ కారం 2 టీ స్పూన్లు, వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. 1 కప్పుతో వాటర్ పోసుకోవాలి. 1.5 కప్పు పోసుకోండి, ఒక అరకిలో ఉంటుంది. 1.5 కప్పు వాటర్ పోసుకొని చిన్న కుక్కర్లో గ్యాస్ మీద పెట్టుకోవాలండి. తర్వాత 5-6 విజిల్లు, ముదురుదైతే ఒక 5-6 విజిల్ రానివ్వాలి. లేత కూర అయితే ఒక 3-4 విజిల్లు సరిపోతాయండి. 5-6 విజిల్లు వచ్చిన తర్వాత బాగా కుక్కర్లో కుక్ అయిపోతుంది. విడిగా ఉడికించుకుంటే సరిగ్గా కుక్ అవ్వదు, మనకి తినడానికి కూడా సరిగా ఉండదు. తర్వాత 1 ఉల్లిపాయ, 1 పెద్ద టమాటా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కరివేపాకు అవి కోసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం ఎండు కొబ్బరి చిన్న చిప్ప 1, ధనియాల పొడి వేసుకున్నాను. తర్వాత మటన్ మసాలా అండి, అవి 3 వేసుకొని మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఉండాలి, కొబ్బరి పలుకులు ఉండకూడదు. మసాలా ఎంత మెత్తగా ఉంటే కూరలో అంత బాగా కలిసిపోతుంది. ఇంకా జీడిపప్పు అవన్నీ వేస్తారు, అవన్నీ అవసరం లేదు, కూర టేస్టే మారిపోతుంది. మన పల్లెటూరులో లాగా స్టైల్లో లాగా మెత్తగా మసాలా వేసుకొని ఎక్కువ ఇంకేం వేసుకోవద్దు. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఆల్రెడీ కూరలో వేసి ఉడికించుకుంటున్నాం కాబట్టి వీటి వరకు తరుక్కొని కడాయి పెట్టుకొని గ్యాస్ ముట్టించుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న చెక్క, లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకున్నాక వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేయాలంటే భయం అండి నాకు, ఎక్కడ పేలుతాయోనని. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని అవి బాగా మగ్గిన తర్వాత వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఆల్రెడీ మనం కర్రీ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటే వీటికి ఉప్పు పడుతుంది, తొందరగా కూడా వేగుతాయి. ఇవి బాగా వేగిన తర్వాత సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, మాడకుండా. ఈ నాన్ వెజ్ కూరలకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ ఎక్కువ పడుతుంది. వేసుకున్న తర్వాత మనం వేసి పెట్టుకున్న మసాలా పేస్టు అందులో వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
ఆ పేస్ట్ వేసాం కదండి, ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ తీసుకొని కలుపుకొని వేసుకుంటున్నాను. అంతవరకే వాటర్ వేసుకోవాలి. అది వేగిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సితే వాటర్ వేసుకోవచ్చు. సిమ్లోనే వేయించుకోవాలండి, లేకుంటే అడుగు మాడిపోతుంది. బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేటట్లు వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలాలి, మీకు తెలుసు కదా. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. బాగా కలుపుకొని ఆ మసాలా అడుగు పట్టకుండా కలుపుకుంటా ఉండాలండి. ఆ విధంగా ఆయిల్ పైకి తేలాలి. మూత పెట్టామంటే కొంచెం మగ్గుతుంది. మూత పెట్టుకున్నాము. మళ్ళీ ఒకసారి తీసి కలుపుకొని ఆయిల్ బాగా పైకి తేలాలండి. అప్పుడే మనకి పచ్చి వాసన పోయినట్టు, మసాలా బాగా వేగినట్టు. ఇంకా అల్లం వెల్లుల్లి ఏం అవసరం లేదండి. మనం ఆల్రెడీ కూర ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాము, కుక్కర్లో వేసుకొని ఉడికించుకున్నాం కదా, అదే సరిపోతుంది. నేను ఎక్కువ మసాలాలు యూజ్ చేయనండి. ఇలా చేసుకున్నా కూడా హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు దగ్గర పడిపోయింది. ఒకసారి కలుపుకొని కుక్కర్లో కూర చల్లారిన తర్వాత పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసుకోవాలి. ఆ వాటర్ అలాగ ఉంటుంది, వాటర్ తోటే వేసేసుకోవాలి. ఆల్రెడీ బాగా కుక్ అయింది కూర. ఒకసారి మసాలాలో ఆ ముక్కలు ఉడికితే మసాలా బాగా పడుతుంది. బాగా అప్లై చేసేసుకొని వాటికి అలా కలుపుతూ ఉండాలండి. మనకి ఇక్కడ కూర దించిన తర్వాత చిక్కపడిపోద్ది కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. అందుకోసం నేను మళ్ళీ ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటానండి. చూడండి, కూర కొంచెం దగ్గరగా ఉంది. ఇంకా మనకి మసాలాలో ఉడకాలి కాబట్టి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటాను. ఇప్పుడు మీడియం టు స్లిమ్, హైలో వద్దండి, మాడిపోతుంది. మీడియం టు స్లిమ్లో పెట్టుకొని బాగా ఆ ముక్కలకి మసాలాలు పట్టేలాగా ఉడికించుకోవాలి. పొయ్యి మీద చేసుకుంటే ఈ హెడ్ కర్రీ చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి పొయ్యిలు పెట్టుకోవడానికి అవకాశం లేదు, తప్పదు ఇంకా. కానీ పల్లెటూరులో లాగా పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఉందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాము. కలుపుకొని టేస్ట్ చూసుకుందాము. సాల్ట్, కారం అవన్నీ సరిపోయాయా లేదా ఒకసారి టేస్ట్ చూసుకొని నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. అన్నంలోకి కావాలి కదా, మనం ఏదన్నా రాగి సంగట్లోకి అలా అయితే ఆ ఉప్పు సరిపోతుంది. ఎందుకంటే మనం సంగట్లో ఉప్పు వేసుకుంటాం కాబట్టి. అన్నంలో కాబట్టి ఆ ఉప్పు సరిపోలేదండి, నాకు లైట్గా వేసుకున్నాను. మీరు కూడా ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఉప్పు కారాలు మళ్ళీ వేసుకోండి. నాకు కారం సరిపోయింది, ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం తినరండి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది, అయిపోయింది, రెడీ అయిపోయింది. చూడండి,
దించుకొని సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో. లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.